శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, శని భగవానుడు మనకి వచ్చే సంవత్సరం మార్చ్ 29వ తేదీ నుంచి మారిపోతున్నాడు. ఎక్కడి నుంచి? కుంభంలో ఉండేటువంటి శని మీనంలోకి మారుతున్నాడు. దీనివల్ల ఏ రాసుల వారికి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని అయిపోతుంది, ప్రారంభమవుతుంది. ఇది ఒక విషయం మీకు ఈ వీడియో ద్వారా నేను మీకు ఇచ్చే అవేర్నెస్ ఏంటంటే, అనవసరమైనటువంటి భయాలు, ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుంది అనేటువంటి భయాలు పోగొట్టుకోవడం ఎలాగా? సింపుల్గా శని అంటే శని అని కాదు, కర్మ. ఇక్కడ కర్మ అని రాసిన చూడండి. అసలు కర్మ అనేది మనం మర్చిపోతున్నాం, అందుకే చిన్నగా రాశా. శని అనేది మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటున్నాం, పెద్దగా రాశా. ఎందుకంటే ఇంతసేపు శని 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 అనుకుంటున్నాం, శని అంటే ఎవరో కాదు, మన కర్మ. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క అంటే ఏ రాసుల వారికి ఉందో మనం తెలుసుకుందాం. మకరము, కుంభం అయిపోయింది. ఇప్పుడు మీనము వారికి ఏలినాటి శని ఎంతకాలం అయింది ప్రారంభమై, ఎంతకాలంలో అవ్వబోతుంది, నెక్స్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ప్రధానంగా ఇప్పుడు ఎండింగ్లో ఉన్నటువంటి ఏలినాటి శని యొక్క అంటే మనకి 20 నెలల క్రితం స్టార్ట్ అయిందండి. వీళ్ళకి 21 నెలల క్రితం స్టార్ట్ అయింది. ఇంకొక 3 నెలలు చిల్లర ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత జన్మంలోకి వస్తాడు శని. ఈ 3 నెలలు చిల్లర చాలా క్రిటికల్. ఏ విషయంలో? ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో. తొందరపడి అనవసరంగా ఖర్చులు పెడుతూ ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తొందరపడి ఖర్చులు పెట్టడం. ఎప్పుడైతే ఇక్కడ శని భగవానుడు ఉండి కుజుడి చేత దృష్టి పడుతుందో, ఇది తొందరపడి ఖర్చులు పెట్టేటువంటి దీంట్లోకి వెళ్ళిపోతుంటాడు మనిషి. సో ఇది చాలా కేర్గా ఉండాలి. ఇక రెండవది ఏంటంటే, ఇక్కడ నుంచి మార్చి 29వ తేదీకి రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కదా. రాశిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ శని ఏదైతే ఉన్నాడో రాశిలో సంచరిస్తుంటాడు. సహజంగానే ఫస్ట్ 2 మంత్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మే వరకు రాహు కూడా ఇక్కడ ఉన్నాడు. అంటే ఏమిటి? ఇది మారినటువంటి శని భగవానుడితో పాటు రాహు కూడా ఉన్నాడు. సర్వసాధారణంగానే ఏమిటి, ఇక్కడ రాహు ఉన్నందుకు తెలియని కొన్ని భయాలు ఏర్పడుతూ ఉంటాయి. కొంచెం డ్రింకింగ్స్కి, కొన్ని హ్యాబిట్స్కి, కొన్ని వ్యసనాలకు గురవుతూ ఉంటారు. దాంతో శని వచ్చేసరికి ఇంకొంచెం పెరుగుతాయి వ్యసనాలు. ఆ పర్టికులర్ మే ఎండింగ్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యసనాలకు ఏమైనా ఎక్కువ గురవుతున్నాం, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎవరో చెప్పక్కర్లేదు. ఏమైనా ఎక్కువ అవుతున్నాయా, హెల్త్ ఏమైనా ప్రాబ్లం వస్తుందా, దీని మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ శని ఇక్కడ ఉన్నప్పుడు, రాహు ఇక్కడ ఉన్నప్పుడు, కేతువు ఇక్కడ ఉన్నప్పుడు మే వరకు అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్, మే ఆ 2 నెలలు ఎట్టి పరిస్థితుల్లో మీరు వివాహ సంబంధించిన విషయాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎలాగో మే తర్వాత మీకు 6లోకి వచ్చేస్తాడు లగ్నం నుంచి, ఆ రాశి నుంచి. దాని తర్వాత రాహు ఇటు వచ్చేస్తాడు, శని ఇక్కడ ఉంటాడు, కాబట్టి పర్లేదు. అయితే మరి జన్మంలో తిరిగేటప్పుడు ఏంటండి శని? ఎందుకంటే ఇక్కడ ఒక 2.5 సంవత్సరాలు, ఇక్కడ ఒక 2.5 సంవత్సరాలు, అంటే దాదాపుగా 5 సంవత్సరాల 3 నెలలు ఉంటుంది ఇంకా ఇక్కడి నుంచి మీనం వారికి. ఏమిటి అంటే ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కలిగే ఫలితాలు ఏమిటి అంటే, ఇది ఏదో వ్యాపారం చేస్తే ఏదో వచ్చేస్తుందట అనేటువంటిది ఏదో పుకారు మీరు అంటారు. ఇవాళ రేపు మీరు చూడండి, ఏదో మనకి అదేదో కాయిన్ అంట, అదో 10 లక్షలు ఇస్తారంట, 100 లక్షలు ఇస్తారంట, ఏవో చెప్తూ ఉంటారు జనాలు. వాటిని నమ్మి అటువంటి వైపు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఒకటి. లేదా కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి. మీరు ఇది కనుక తీసుకున్నట్లయితే మేము సప్లై చేస్తాము, దీనికి మీరు ఇంత ఇవ్వచ్చు, అది హడావిడి చేసేస్తుంటారు. అక్కడ ఏమైపోద్ది? అసలు యాక్చువల్ ఫ్యాక్ట్ ఏమిటి? నిజంగానే ఈ యొక్క బిజినెస్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా, చేయకూడదా, చేస్తే లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి అనేటువంటి ఏమీ ఉండదు. మీనంలో శని వచ్చాడంటే ఏమవుతుంటుందంటే, రాశిలోకి వచ్చేసాడు కదా, మనం దాని గురించి తెలుసుకోవాలన్నా ఇవన్నీ మనకి ఉండదు. తెలియకుండానే తొందరపడి ఏదో సంస్థలు పెట్టేయడం ఇట్లాంటివి చేస్తుంటారు. ఇక్కడ తొందరపడి ఎట్టి పరిస్థితుల్లో సంస్థ పెట్టకండి. ఎందుకంటే రాశిలో శని సంచారం జరిగేటప్పుడు మనిషిని ఒక సంస్థ పెట్టేలా చేస్తుంది అక్కడ, అది ముఖ్యంగా. అలాగే కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి ఆరోగ్య విషయంలోనే అప్పులు ఇవ్వడము తీసుకోవడము ఏమవుతుందంటే, మందుడు కదా ఇక్కడ. మనం ఎవరికి అప్పులు ఇస్తున్నాము, ఎవరి దగ్గర నుంచి అప్పులు తీసుకుంటున్నాము, ఈ కంట్రోల్ అనేది తప్పుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇవి చూసుకుంటూ మీరు నిత్యము కూడా వీలైనంత వరకు ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడము, రన్నింగ్ చేయడము, ఇవి ఎక్కువగా చేస్తుండాలి. అప్పుడు మీకు శారీరకంగా, ఎందుకంటే ముఖ్యంగా రాశిలో జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే శరీరం మీద చూపిస్తుంటుంది దాని ప్రభావం. అంటే ఏమిటి? బద్దకించడం, ఏం వెళ్తాంలే వాకింగ్కి,
ఏం చేస్తాం. అదేమైపోతుంది, ఎప్పుడైతే రెగ్యులర్గా చేసే వాళ్ళు ఆపుతారో వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రమాదం. రెగ్యులర్ చేసే వాళ్ళు రెగ్యులర్గా చేస్తుండాలి, ఎందుకంటే శరీరం ఒక దాని మీద అది అలవాటు పడుంది. సో ఇటువంటివి జాగ్రత్త పడాలి. వీలైనంత మట్టుకు మీరు దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది, చెప్తాను. దగ్గరలో ఉండేటువంటి ఆలయాల్లో ముఖ్యంగా ఆంజనేయ స్వామి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, లేనట్లయితే నరసింహస్వామి యొక్క ఆలయానికి కానీ వెళ్ళి చక్కగా అక్కడ ప్రదక్షిణం చేసుకొని ఇంకా రోజు అది పనిగా పెట్టుకోండి. వెళ్తున్నాము వస్తున్నాము, ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానను అనే ఒక శబ్దం తీసుకోవాలి. ఏమీ కాదు, అప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇలా చేయండి, అనే విధాలా బాగుంటుంది. మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలియాలి, ఏంటంటే శని కర్మ అని ఎందుకు రాశాము. శని ఒకటే కర్మని కాదు, ప్రతి గ్రహము కూడా మన కర్మ సంబంధంగానే మనం జన్మించినప్పుడు ఆ పొజిషన్లోకి వెళ్తుంది. ఇప్పుడు పూర్వజన్మల్లో మన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి, రవి పాడైపోతాడు జాతకంలో. ఇంకొకరి మనసులు బాధ పెట్టాము, చంద్రుడు పాడవుతాడు. గైడ్ చేయాల్సింది మిస్గైడ్ చేశాము, జూపిటర్ పుడతాడు ఆ జాతకుడు. అంటే ఆ బలం స్ట్రెంత్ కోల్పోయింది. అంటే అలాగా ఒక ఎగ్జామ్లో కూర్చున్నాము, రాయాల్సినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో కరెక్ట్గా రాయకుండా తప్పులుగా రాస్తే ఏమవుతుంది, ఆ మార్కులు ఎలా తగ్గుతాయో ఆ యొక్క స్టూడెంట్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇవన్నీ మన ఎనర్జీస్ అనుకుందాము, గైడ్ చేయడము, మనసు, అధికారము, అదేవిధంగా మార్స్ అంటే కుజుడు అంటే ఏంటి, భూములకు సంబంధించినవి. ఎవరిదైనా భూములు లాక్కోవడము, లేకపోతే అన్నదమ్ముల విషయంలో నువ్వు ఒక రకంగా ప్రవర్తించడము. శుక్రుడు అంటే పెళ్ళి, వివాహ సంబంధించిన విషయాల్లో నువ్వు ఎలా ప్రవర్తించావనే దాని మీదే ఈ జన్మలో నీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు ఉంటుంది. అలాగా కాలానికి మోక్షానికి కారకుడైన రాహుకేతువులు కావచ్చు, బుద్ధికి కారకుడైన బుధుడు కావచ్చు. ఇవన్నీ కూడా ప్లానెట్స్ అన్నీ కూడా కర్మ సంబంధమే. అయితే శనికి మాత్రమే ఎందుకు ఎక్కువ కర్మ సంబంధం అంటే న్యాచురల్ కర్మస్థానాధిపతి అవుతాడు ఆయన. అన్నీ ఒక ఎత్తు, శని ఒక ఎత్తు. ఆయన ఏంటంటే సర్కిల్లో తిరిగేటప్పుడు ఆయన ఒక్కొక్క రాశిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీ లగ్నం నుంచి కానీ మీ చంద్రుడి నుంచి కానీ ఇప్పుడు వీళ్ళకి ఏ కర్మని ఇవ్వాలి, లక్షలు కోట్లు కలిసి వచ్చే కర్మని ఇస్తాడు. బాగా అసలు అప్పులు పాలైపోయేటువంటి కర్మను కూడా ఆయన ఇస్తాడు. అది ఎలా అంటే ఒక పోస్ట్ మ్యాను మనకి మనీ ఆర్డర్ ఆయన ఇస్తాడు, ఒక టెలిగ్రామ్ ఆయన ఇస్తాడు. ఎవరు చచ్చిపోయాడు అనేటువంటి టెలిగ్రామ్ ఆయన ఇస్తాడు, మనీ ఆర్డర్ ఆయన ఇస్తున్నాడు కదా. అదేవిధంగా మనకి శాటర్న్ యొక్క ప్రభావం అనేటువంటిది ఏంటంటే మీకు ఏ ఏ రాసుల్లో తిరుగుతున్నప్పుడు ఒక లగ్నంలో జన్మించినప్పుడు కాలము నుంచి మీరేం పొందబోతున్నారు మీ ప్రమేయం లేకుండా. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మన ప్రమేయంతో కొన్ని ఉంటాయి, నేను ఇది చేస్తాను, ఇది చదువుకుంటాను, ఇందులో సక్సెస్ అవుతానని కదా. అలా కాకుండా కొన్ని మన ప్రమేయం ఉండదు, వర్షం పడుతుంది మన ప్రమేయం ఉండదు, వెళ్ళాం వర్షం పడింది తడిచిపోయాం, బాగా ఎండలు ఉన్నాయి మన ప్రమేయం ఉండదు. కానీ వర్షం పడుతున్నప్పుడు మీరేం చేయగలరంటే గొడుగు వేసుకోగలరు. బాగా ఎండ ఉంది మీరేం చేయగలరంటే ఏసీ రూమ్లో కూర్చోగలరు. అంటే ఈ ఏసీ రూమ్లో కూర్చోవడం కానివ్వండి, వర్షం పడుతుంటే గొడుగు వేసుకోవడం కానివ్వండి, లేకపోతే బాగా చలేస్తుంటే స్వెటర్ వేసుకోవడం అనేటువంటిది మీ పరిధిలో ఎలా ఉందో ఒక నామస్మరణ అంటే లలితా అమ్మవారి యొక్క స్తోత్రాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః అనేటువంటి నామస్మరణ 100% మిమ్మల్ని ఈ కర్మ నుంచి కొంత బయటపడేస్తుంది. అయితే ఈ కర్మ నుంచి బయటపడాలంటే ఫస్ట్ మీరు ఏదో మంత్రం చేసేసుకొని అది చేసుకొని ఇది చేసుకుని అయిపోతుందంటే కాదు. ఎలా అంటే మీకు పశ్చాత్తాపం అనేటువంటిది రావాలి. ప్రమోషన్స్ రావట్లేదు అనగానే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఓహో నేనేదో పూర్వజన్మల్లో ప్రమోషన్ వచ్చేవాడిని వెనక్కి లాగా చాడీలు చెప్పాను, ఒకడికి వస్తుంటే నేను తట్టుకోలేకేదో చాడీలు చెప్పాను, భాస్కర్ సార్ వాడికి ఇస్తున్నారు ఏంటి సార్, వాడు అట్లా ఇట్లా అది ఇది అని. ఎందుకు వాడికి రావడం ఇష్టం లేదు, వాడేదో నాకు శత్రువు అయి ఉండొచ్చు, లేకపోతే వాడి ఒక రకమైనటువంటి అజ్ఞానంలో ఉండి నేను తప్పు చేసి ఉంటాను అని సూర్యభగవాను దండం పెట్టుకుంటే అప్పుడు ఈ కర్మకారకుడు ఎవరైతే శని ఉన్నాడో అక్కడ పశ్చాత్తాపమైనటువంటి దాని నుంచి మీరు రియలైజ్ అయ్యారనేటువంటి దాంతో మీకు ఆ కర్మ అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మనస్సు సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో, మానసిక సంబంధించింది ఏదైతే ఉంటుందో ఇది కూడా సేమ్ అంతే. అంటే మీరు ఇప్పుడు ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్నారో వెరీ క్లియర్లీ మీరు గతంలో దీన్ని ఇబ్బంది పెట్టడం కానీ మంచి కానీ చేశారు, ఇదే క్లియర్. ఇచ్చే పని శనిదేదాన్ని ఆయనకు పర్సనల్గా ఏ గ్రహానికి పర్సనల్గా మన మీద కోపం కానీ ద్వేషం కానీ ఇష్టం కూడా ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఇష్టము ఉండదు, కోపం ఉండదు, ద్వేషం ఉండదు. కేవలం అది వచ్చింది, ఆ రిజల్ట్ ఇచ్చింది, వెళ్ళిపోయింది అంతే. ఇప్పుడు ఒక పోస్ట్ మ్యాన్కి మన మీద ఇష్టం ఉంటే
టెలిగ్రామ్లో ఉండేటువంటి మార్చేసి చనిపోలేదు బతికున్నాడని రాసేవాడుగా. అదేవిధంగా మనీ ఆర్డర్ ఎంత ఉందో అంతే ఇస్తాడు. ఆయన ఏం తినేయడు కదా, ఎందుకంటే ఆయనది కావు అవి, ఆయన ఇస్తున్నటువంటిది కాదు. మన కర్మ సంబంధంగా ఎవరైతే మనకు పంపించారో ఆ రిజల్ట్ మనకి ఇస్తున్నటువంటిది. కాబట్టి ఏంటి, శనికి జపం చేసుకోవడంతో పాటు అసలు మీరు ఏ కర్మ వల్ల ఏ కర్మ అనుభవిస్తున్నారో ఆ గ్రహానికి కూడా చేసుకోండి. అంటే ఏంటి, ప్రమోషన్స్ రావట్లేదు, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, మూన్ అంటే చంద్రుడు, గొడవలు అవుతున్నాయి కుజుడికి, ఎందుకంటే కుజ సంబంధించింది ఈయన ట్రాన్స్ఫర్ చేసి ఇస్తున్నాడు మనకి. అదేవిధంగా బిజినెస్లో లాసెస్ అవుతున్నాయి బుధుడికి, ప్రతిదీ ఆటంకాలు ఏర్పడుతున్నాయి కేతువుకి, శనితో పాటు కేతువు కూడా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ అనవసరం భయాలు వస్తున్నాయి, శనితో పాటు రాహువు కూడా చేసుకోండి. వివాహం అవ్వట్లేదు, శనితో పాటు శుక్రుడికి కూడా చేసుకోండి. ఇలా ఏంటంటే రవి, చంద్ర, బుధ, కుజ, గురువు, అంటే గురువులతోని సరైన గైడెన్స్ రావట్లేదు, లేదా మీరే మిస్గైడ్ అయిపోతున్నారు, అప్పుడు గురువు కూడా చేసుకొని శనికి కూడా చేసుకోండి.